తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల్లో భాగమైనటువంటి కర్కాటక రాశి వారికి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? మంచి ప్రశ్న అమ్మా. కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు తెలుసుకునే ముందుగా కర్కాటక రాశికి సంబంధించిన గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయి ఈ సంవత్సరం, అదే సందర్భంలో ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారని పరిశీలించుకుంటే కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, తర్వాత ఆశ్లేషాంతం అంటాం, అంటే ఆశ్లేషంలోని చివరి పాదం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు మరి కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రధానంగా ఒక రకంగా చాలా మంచి అని చెప్పాలి. ఎందుకని అని పరిశీలించుకుంటే ఒక్కొక్కటి, దీనికి ముందు గ్రహగతులు ఒకసారి పరిశీలిద్దాం. గ్రహగతుల్లో ఈ గురువు వీరికి సంబంధించి పరిశీలిస్తే గనక మేలో వచ్చేటప్పటికి ఏకాదశం నుంచి ద్వాదశంలోకి మారుతున్నాడు, అంటే గురుబలం తగ్గుతోంది. అదే సందర్భంలో శని అష్టమ శని ద్వారా పోయి నవమంలోకి శని వెళ్తున్నాడు. అష్టమ శని పోతుంది కర్కాటక రాశి వారి. తదుపరి వచ్చేటప్పటికి రాహువు తాను నవమం నుంచి అష్టమంలోకి మారుతున్నాడు కుంభంలోకి. కేతువు వచ్చేటప్పటికి కర్కాటక రాశి వారికి 3వ స్థానం నుంచి 2వ స్థానంలోకి వస్తున్నాడు. ఇక్కడ కర్కాటక రాశికి పరిగణలోకి తీసుకుంటే మొత్తం మీద ఒకే ఒక పెద్ద హద్దులు ఏంటంటే అష్టమ శని. అష్టమ శని పోయింది. ఇది ఎవరికి ప్రతిబంధకం? అష్టమ శని అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కొంత ఉపశమనం. ఎక్కువ అనారోగ్య సమస్యలు పెద్దవాళ్ళకి ఉంటాయి, వాళ్ళు కొంత బయటకు వస్తారు. అంటే ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యవంతం కాకపోయినా కొంత ఉపశమనం లభిస్తుంది. తదుపరి ఇక్కడ కోర్టు కేసులు, ఈ చిరాకులు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, తలకాయ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ దాని నుంచి బయటకు వస్తారు. ఎందుకని అష్టమ శని వెళ్ళిపోతుంది. కానీ పూర్తిగా పోదు, ఆ రకంగా ముందడుగు పడుతుంది. ఎందుకని పూర్తిగా పోతుంటే గురుబలం లేకపోవటం. గురువు వీళ్ళకి ఎక్కడ ఉంటాడు? ద్వాదశంలో ఉంటాడు. గురుబలం పోయింది. ఆ రకంగా ఒక్కొక్కటి మనం విద్యార్థుల దగ్గర నుంచి వద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి చదువులో ఖచ్చితంగా శ్రద్ధ కావాలి. చదివిందే చదవాలి, చిరాకు కోపం వచ్చినా చదవాల్సిందే. నాకొచ్చు అని అనుకోవడానికి లేదు. బాగా చదివిన విద్యార్థి కూడా పరీక్షా సమయంలో తాను చదివింది మర్చిపోతాడు, గురుబలం లేని కారణంగా. మనం అనుకుంటాం, అరే అబ్బాయి నీకు వచ్చుగా, నేను అప్పచెప్పించుకున్నా కదా ఇంట్లో, పరీక్షలో రాయిపోవటం అంటారు. వాడు కూడా బుర్రగొక్కుంటాడు. అవునమ్మా నాకు వచ్చిందే, అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు, ఇప్పుడు అంటే నువ్వు చెప్తుంటే వస్తుంది. అంటే ఆ బుద్ధి మాన్యం, అంటే మతి మరుపు రావటానికి గురుబలం లేకపోవటం కారణం. మరి దీని నుంచి బయటికి రావాలిగా విద్యార్థులు. బయటికి రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా గురు దక్షిణామూర్తి స్తోత్రం చేయాల్సిందే. ఆయన పేరే మేధా దక్షిణామూర్తి, మేధస్సుని ఇచ్చేవాడు కాబట్టి గురు దక్షిణామూర్తి స్తోత్రం కానీ దక్షిణామూర్తి ప్రార్థనా శ్లోకమైన చేయాలి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం, ఎలాంటి విద్యను ఇస్తాటైనా నిధయే సర్వ విద్యానాం. నిధి అంటే తరగదిహ, తరగని సంపదనే నిధి అంటాం. నిధయే సర్వ విద్యానం. ఏ విద్య అన్నారు? సర్వ విద్య. సంగీతం నేర్చుకునేవాడికి సంగీతంలో విద్య, ఒక సైంటిస్ట్కి సైంటిస్ట్ సంబంధించిన విద్య. ఎవరైనా ఆ రంగంలో విద్య నేర్చుకునేవాళ్ళేగా. ఉదాహరణ జ్యోతిష్యంలో ఉన్నాం, దీంట్లో మరింత విద్య ఇచ్చే, అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ రంగంలో నిష్ణాతులు నైపుణ్యం అవ్వాలంటే గురుబలం కావాలి. ఆ గురువే స్వరూపమే దక్షిణామూర్తి. ఎంత దేవగురువుకి మళ్ళీ అది దేవత ఎవరో అంటే అది దక్షిణామూర్తి. దక్షిణామూర్తి శ్లోకం చదవటం ద్వారా విద్యార్థుల్లో ఆ మతి మరుపుని నియంత్రించుకోగలుగుతారు. పరీక్షా సమయంలో ప్రశ్న సమాధానం మర్చిపోవటం అనేది బాధాకరం. వచ్చిందే మర్చిపోతారు కొంతమంది. దాన్ని నియంత్రించుకోవచ్చు దక్షిణామూర్తి అనుగ్రహంతో. ఈ స్తోత్రాలు గోళ మన నోటికి రావు, చదివిన తప్పులు చదువుతాం అనుకుంటే చక్కటి దక్షిణామూర్తి పటం ఉత్తరంగా ఉన్న గోడకి దక్షిణం చూస్తూ, ఉత్తరంగా నార్త్ వాళ్ళు అంటాం, ఉత్తరం గోడకి పెట్టాలి, దక్షిణం వైపు తిరగాలి. విద్యార్థులు చదువుకునే రూమ్లో ఖచ్చితంగా ఉండాలి. ఏ విద్యార్థి అయినా చదువుకునే రూమ్లో ప్రతిరోజు చదవడానికి ముందర దక్షిణామూర్తి పటం ఇట్లా చూసి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా చాలు.
స్వామి నీదే భారం అని చదువు ప్రారంభిస్తే వాడు 10 నిమిషాలు కూర్చున్నవాడు 20 నిమిషాలు కూర్చుంటాడు. వీడికి ఏమిటో ఎంత కుదురు వచ్చింది అనుకుంటారు. 10 నిమిషాలు పుచ్చుకోరా నాయన పుస్తకం, నీకు స్వీట్ ఇస్తా ఉంటుంది తల్లి. సర్లే వాడు ఎట్టయినా వాడు ఆ 10 నిమిషాలు కూర్చోవడం కష్టం కదా, ఇబ్బంది. వాడికి కుదురు వస్తుంది దక్షిణామూర్తి అనుగ్రహంతో. అది అంతటి శక్తి ఉంటుంది. అది చేస్తే విద్యార్థులకు చాలు చదువులో రాణిస్తారు. వాళ్ళు ఉన్న లేని పక్షంలో అప్పటి వరకు 90లో ఉన్నవారు 70కి పడిపోతారు. అది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి. విద్యార్థుల గురించి ఇంత ఎక్కువ సేపు ఎందుకు చెప్తున్నానంటే వాళ్లే భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా ఆ బలం గురుబలం చాలా అవసరం. తదుపరి వచ్చేటప్పటికి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నిర్మాణ రంగం, కళారంగం, వృత్తి రంగం, వ్యవసాయం, ఇట్లా ఈ రంగాల్లో ఉన్న వారందరికీ పరిశీలించుకుంటే కనుక దాదాపుగా ఇక్కడ కర్కాటక రాశిలో ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా చెప్పాలంటే ఆకస్మికంగా ఒత్తిడి అనేది వస్తుంది. ఆకస్మికంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వస్తాయి, అనుకోకుండా వస్తాయి. ఇలాంటివి అంటే ఊహించేవి కాదు, అప్రయత్నంగా వస్తాయి. ఇదేంట్రా మనకు వచ్చినాయి నోటీసులు అనుకుంటా, ఎప్పటి నుంచో బాగానే జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఒక్కొక్కసారి వీరికి సంబంధించి ఈ వచ్చే నెలలో నాకు ఈ కాంట్రాక్ట్ వస్తుందండి ₹1,00,00,000 అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళు ఉన్నట్టుండి దాగిపోతుంది. అది ఇంకోళ్ళకి ఇస్తారా, ఎవరు, ఇతనికి రాదు. ప్రస్తుతం పని ఆపేశారండి, దాని మీద బాగా ఆశ పెట్టుకుంటాడు కదా. అవును, కొంచెం ఉంటుంది కదా. ముందుగా కొంత ఖర్చు చేస్తారు. ₹1,00,00,000 పని రావాలంటే ముందర 5 లక్షలు 10 లక్షలు ఖర్చు చేయాలి కదా, డబ్బు పెడతాడు, ఆశ పెడతాడు. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకి ఇప్పటి వరకు అమ్మ నువ్వు చేస్తేనే సంస్థ నడిచింది, నువ్వుంటేనే ఆధారం అని చెప్తారు. నీ వల్లే సంస్థ బాగుంది, నువ్వు లేకపోతే ఎట్టానయ్యా, నువ్వు వెళ్ళిపోతానంటే అట్లా, 10 లక్షలు కాదు 20 లక్షలు అయినా ఇస్తాను, ఉండయ్యా ఇక్కడే ఉండు అని చెప్పినటువంటి కంపెనీ యాజమాన్యం ఎవరైనా అవ్వచ్చు, ఆ బాస్ అవ్వచ్చు, ఆ సీట్లో కూర్చున్నవాడు. ఇప్పుడు నిజంగా యథార్థంగా ఇతను చేయకపోతే కుప్పకూలిపోయేటువంటి స్థితిలో ఉన్న కంపెనీ కుప్పకూలిపోయే కంపెనీ. నేను అన్నమాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైనా సాఫ్ట్వేర్లో ఉన్నాడు, క్లయింట్కి ఏదో ఇష్యూ వచ్చింది, ఎవరు చేసినా అవ్వలేదు, ఇతనే చేశాడు, ఇతను చేయంగానే అది సక్సెస్ అయింది. యాజమాన్యం మటుకు ఇతను మెచ్చుకోదు, చాలా బాధపడతాడు. మెచ్చుకోకపోగా ఇతనికి ఏం చేస్తారు, మార్చి నెలలో ఏప్రిల్లోనూ వీళ్ళని మెచ్చుకుంటూ ఇవి పెడతారు, హైక్స్ అంటారు. అలాంటివి కూడా ఇతనికి ఎవరు లిస్టులో ఇతని పేరు రాదు, చాలా బాధపడతాడు. గుర్తింపు ఇతనికి రాదు, కష్టం ఒకటే ఇతను మిగులుతుంది. చాలా బాధాకరం. ఇది చాలా అంటే చాలా బాధాకరం. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఇబ్బందిని ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేస్తారు. గుర్తింపు రాదు, కష్టం ఉంటుంది. ఇతను చేస్తేనే జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ ఇతన్ని ఎవరు మెచ్చుకోరు. అది ఎంత మానసిక క్షోభమా కదా. అందుకని కర్కాటక రాశిలో ఉండేటువంటి ఎవరైనా, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ప్రధానంగా వ్యాపారస్తులు అయితే కాస్త డబ్బులు ఉంటాయి, పెట్టుకోగలరు. ఉద్యోగస్తులు కూడా డబ్బులు ఉన్నవాళ్ళంటే గురువుకు ప్రీతిగా చేస్తాం. గురువుకు ప్రీతిగా చేసేటువంటి హోమంతో పాటు బృహస్పతి పాశుపతం అంటాం, పాశుపత హోమం. తదుపరి వచ్చేటప్పటికి మేధా దక్షిణామూర్తి హోమం. ఇవి చేసి దానం ఇస్తే విశేషంగా, దానం కూడా విశేషంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకుంటారు, ఖచ్చితంగా గోల్ కొట్టేస్తారు, దోషం మొత్తం పోతుంది. అందుకని ఆ సంకల్పంలోనే చెప్తాం, ద్వాదశ స్థాన స్థిత దోష నివృత్త్యర్థం దేవగురు బృహస్పతి గ్రహ జన్మరాశివశాత్, జన్మరాశి నుంచి జన్మరాశివశాత్ ద్వాదశ స్థాన స్థిత మిథున రాశి స్థిత దోష నివృత్త్యర్థం అని చెప్పి సంకల్పం. ఆ రకంగా చేయటం ద్వారా దోషం పోతుంది. ఇది చేయలేము, అశక్తులు, ఇప్పటికే అప్పుల భారంలో ఉన్నారు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే కేవలం దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవాలి. చేస్తూ సంవత్సరం మొత్తం గురువారం నియమం ఉంటే దాదాపుగా డైల్యూట్ అవుతుంది. దీనికి తోడు అవకాశం ఉంటే, అవకాశం ఉన్నవాళ్ళు పసుపు రంగు గురువారం వస్త్రం వేసుకున్నా, లేదా అది వేసుకోవడం కుదరదు, ఇంట్లోనే టీ-షర్ట్ వేసుకున్నా, ఆడవాళ్ళైనా వేసుకోవచ్చు కదా పసుపు, మగవాళ్ళైనా టీ-షర్ట్ లాంటివి వేసుకుని వాళ్ళ పనుల్లో బయటకు వెళ్తే ఎక్సలెంట్గా ఉంటుంది, గురుబలం ఉంటుంది. ఇది కాదు డ్రెస్ కోడ్ ఉంది, మా ఆఫీస్కి వైట్ బ్లాక్ వేసుకెళ్ళాలి అని కొంతమంది ఉంటుంది.
అధమపక్షం నాఫ్కిన్ అయినా జేబులో ఎల్లో కలర్ది పెట్టుకున్నా కాదు. ఆ వచ్చేటువంటి దాదాపుగా ఇబ్బంది నుంచి బయటపడిపోతారు. చాలా బాగా యోగిస్తుంది. ఇంకా చెప్పాలంటే దక్షిణామూర్తి స్వామి వారికి ఒంటికి రాస్తారు గంధం. గంధం తీస్తారు శ్రీకాళహస్తిలో గురువారం నాడు తీస్తారు. ఆ గంధం తీసుకుని ప్రతిరోజు పెట్టుకోగలిగితే బొట్టు దాదాపు చాలా చాలా అదృష్టం, మంచిది. అక్కడ వరకు వెళ్ళక్కర్లా. ఎక్కడైనా దక్షిణామూర్తి వారికి చేసినటువంటి అభిషేకం చేసి ఒంటికి గంధం రాస్తారు. ఆ గంధం పెట్టుకున్న విశేషంగా శక్తి వస్తుంది, అందులో సందేహమే లేదు. ఇలా చేయడం ద్వారా గురుబలాన్ని కొంత వీళ్ళు సంపాదించుకోగలరు. ఎందుకంటే పోతోంది కదా, సంపాదించుకోవాలి మరి. ఆ శక్తి వస్తే ఖచ్చితంగా తట్టుకుని నిలబడతారు. రాని ప్రమోషన్ కూడా వస్తుంది. మనం కృషి చేయాలిగా మరి. బాగున్నప్పుడు పర్వాలా, నీటి ప్రవాహం సాఫ్గా ఉంటే వెళ్ళిపోతాం. ఎదురెళ్ళాల్సి వస్తే కొంత కష్టపడాలి కదా, అదే స్థితి. ఇక రాజకీయ రంగం, కర్కాటక రాశిలో ఉండేటువంటి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గుర్తింపు పోతుంది. మీరున్నారని తెలుసు, కానీ మిమ్మల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. అప్పటి వరకు ఉన్నటువంటి పేరు కొంచెం కొంచెంగా పోతుంది. అంటే ప్రభ అంటాం కదా, వెలుగు ఇలా 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 గ్రహణం పట్టినట్టు మసక మారిపోతుంది. ప్రభ మసక మారిపోవడం ద్వారా దాదాపు నిదానంగా రాజకీయ రంగంలో ఉండేటువంటి పరోక్షంగా తిడుతున్న వాళ్ళు ప్రత్యక్షంగా తిడుతుంటాం మొదలుపెట్టేస్తారు. నీతో తిరుగుతున్న వాళ్ళే నిన్ను తిడతారు, లైమ్ లైట్లోకి వచ్చి తిడతారు. ఇది బాధాకరం. అదేంటారు, నిన్నటి వరకు మనతో ఉన్నాడు, మన తిట్ట మొదలెట్టాడని వీడు జీర్ణించుకోలేడు. ఆ క్షోభ ఎక్కువ ఉంటుంది చాలా. అది రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాధాకరం. వాళ్ళకైనా తప్పదు ఇది రాజకీయ. ఇప్పుడు ఇందాక ఒక మాట అనుకున్నాం, 100 కోట్లు ఉన్నటువంటి వ్యాపారస్తుడికి 200 కోట్లు అప్పు ఉంటుంది. ఎందుకు తెచ్చుకుంటాడు? అతను ఈ 100 చూసి 200 ఇస్తారు, ఇది వ్యాపారం విస్తరిస్తాడని కదా. అతను కూడా ఏం చూపిస్తాడు, నేను 100 కోట్లు పెట్టి వ్యాపారం చేస్తూ 200 కోట్లు తీసుకురావడం ద్వారా ఇంకొక 50 మందికో 100 మందికో ఉపాధి ఇస్తాడు, అందుకని ఖచ్చితంగా ఇస్తారు. అట్లాగే ఎంత చెట్టుకి అంత గాలి తొందంగా ఈ కర్కాటక రాశిలో ఉండే రాజకీయ రంగంలో వాళ్ళకి నిందనలు తూర్పారణ పట్టాలు ఎక్కువైపోతాయి. దీన్ని నియంత్రించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, మండలాధికార, గ్రామాధికార, నియోజకవర్గ అధికార, ఆ స్థాయిని బట్టే సంస్కారం చేయాలి, రాజీ పడకూడదు. చేస్తే ఖచ్చితంగా బయటకు వస్తారు. ఖచ్చితంగా గురువుకు ప్రీతిగా చేసి విశేషంగా చేస్తూనే దానాలు కూడా ఇచ్చినప్పుడే ఫలితం సంపూర్ణంగా కలవు. అప్పుడు వాళ్ళున్న మెట్టు నుంచి పైకి వెళ్ళరు, అప్పుడు కూడా పడకుండా ఆపుతారు. ఎందుకని? కాలం అనుకూలంగా లేదుగా. కాలం అనుకూలించినప్పుడు పైకి వెళ్ళలేరు, పడకుండా ఆపచ్చు. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే చేస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోతాం, అదే ఉండదు, పడకుండా ఆపచ్చు. ఆ రకంగా ఏదైనా కర్కాటక రాశి వారికి దాదాపుగా చెప్పాలంటే కొంత ఒత్తిడి ఉంటుంది. మరీ ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం పాడైపోతుంది. కర్కాటక రాశిలో ఉండేటువంటి వారి తండ్రి ఆరోగ్యం పాడవుతుంది. ఎప్పుడు పాడవదు? గురువు గారు చెప్పారు కానీ మా నాన్నకి ఏం కాలేదు కొంతమంది అనుకుంటారు. ఉంటుంది కదా, ఇట్లా చెప్పారే మా గురువు, నాన్నకు బ్రహ్మాండంగా ఉన్నాడు పిటిరాయిలాగా, అన్ని అబద్ధాలు చెప్పారు అనుకుంటారు కదా. అందరికీ కాదు, అదే చెప్తున్నా. తండ్రి వ్యక్తిగత జాతకంలో కూడా బలం ఉంటే బాగుంటాడు, లేదంటే ఎప్పుడైతే ఇక్కడ డ్యామేజ్ జరుగుతుందో పితృస్థాన దోషం ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది, అప్పుడు తిప్పుకోలేరు. అది ఇదేమైనా ఈ సంవత్సరం గురుదక్షిణామూర్తి వారికి చాలా అవసరం. దర్శనం చేసుకోవటం గానీ చాలా చాలా గంధం ధరించడం అనేది ముఖ్యం. ఏదైనా కర్కాటక రాశి వారికి దాదాపుగా చెప్పాలంటే అంత బలంగా ఏం లేదు, మిశ్రమ ఫలితం. ఎందుకని? రాహు అష్టమంలో, కేతు వచ్చేటప్పటికి సింహంలో, డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అష్టమరాహు ప్రభావం ద్వారా మరీ ముఖ్యంగా రాత్రులందు ప్రయాణం చేస్తే వాహన ప్రమాదాలు. నిశరాత్రి అంటాం. నిశరాత్రి అంటే 3వ జాము 12 to 3, 12 to 3 మధ్య ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది. రాహుకాల మంగళవారం కూడా యాక్సిడెంట్లు అవుతాయి. ఇవి కాస్త ఈ కాలం అంటే వీటిని తప్పించుకోవాలి. వదిలేస్తే ప్రయాణం వాయిదా వేసుకోవచ్చు, లేదా ఆ సందర్భంలో అప్పటి వరకు రాత్రి ప్రయాణం చేసిన వాడైనా 12 to 3 పక్కన ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 ప్రారంభించవచ్చు. అలా చేయడం ద్వారా వచ్చేటువంటి
వాహన ప్రమాదాన్ని ఇతను నియంత్రించుకోవచ్చు. ఉమ్. ఇతను స్లోగానే వెళ్తాడు, ఆ, వెనకాల అవతల కొట్టేస్తాడు. వారిది కూడా. అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఉమ్. అది కర్కాటక రాశిలో కొంచెం ఇబ్బందికరం. అంటే అందుకని ఇందాక చెప్పా, పూర్తిగా బాగుండలా, అట్లా యోగవంతంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉమ్. పెద్దగా చెప్పాలంటే అంత బలంగా లేదు. ఉమ్. చిన్న ఎందుకంటే చిన్న కేతువు పరిహారాలు దోషంలో పాటిస్తే, ఉన్నాడు, ఉమ్. రాహువు దోషంలో ఉన్నాడు, ఉమ్. గురువు దోషంలో ఉన్నాడు, ఉమ్. కేవలం శని ఒక్కడే ఉన్నాడు. ఉమ్. అది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా డ్యామేజ్ అయితే ఇంక మనం ఊహించలేము. ఉమ్. అంటే బర్త్ చార్ట్ 75 వచ్చేటువంటి 75% అక్కడ పోతే ఉమ్. ఈ 25లో మిగతా. ఏం రావట్లా, ఉమ్. అప్పుడు ఇబ్బంది పడతారు. ఉమ్. అక్కడ బాగుంటే ఇంత చెప్పినా కూడా మనం బాగానే ఉన్నాం అనుకుంటే అప్పుడు మటుకు ఇది. ఉమ్. ఎవరు వ్యక్తిగతంగా బాగుంటారంటే బర్త్ చార్ట్లో దశ అంతర్దశలు బాగున్నాడు బాగుంటారు. బాగుంటారు. ఉమ్. అదొకటి తెలుసుకోవాలి ప్రత్యేకంగా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.